ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక కష్టపడి పనిచేసే రైతు ఉండేవాడు. ప్రతిరోజూ ఉదయం చాలా తొందరగా లేచి తాగునీరు తెచ్చుకోవడానికి చాలా దూరంలో ఉన్న బావికి వెళ్ళేవాడు. ఆయన 2 మట్టి కుండలను తీసుకెళ్లేవాడు. వాటిని ఒక కర్రకి 2 వైపులా కట్టి ఆ కర్రను భుజాలమీద పెట్టుకుని నడిచేవాడు. ఆ 2 కుండల్లో ఒకటి పూర్తిగా బాగుండేది. ఇంకొక కుండకు మాత్రం ఒక చిన్న పగులుండేది. ఆ పగులు వల్ల ఇంటికి చేరేలోపే ఆ కుండలోని నీరు సగం జారిపోతుండేది. పూర్తిగా బాగున్న కుండ తనమీద చాలా గర్వపడేది. రోజూ పగిలిన కుండను ఎగతాళి చేసేది. ఒకరోజు అది పగిలిన కుండతో మెల్లగా ఇలా అన్నది, "నిన్ను చూసుకో, నువ్వు పనికిరావు. మనం ఇంటికి చేరేలోపే నీ నీరు సగం పోతుంది." పగిలిన కుండ ఏమీ చెప్పలేదు. తన బాధను లోపలే దాచుకుని మౌనంగా ఉండిపోయింది. రోజురోజుకీ అదే జరుగుతుండేది. మంచి కుండ ఎగతాళి చేస్తుండేది, పగిలిన కుండ మౌనంగా ఉండేది. క్రమంగా అది తనను తాను విలువలేని దానిగా భావించసాగింది. ఒకరోజు తన భావాలను అదుపు చేసుకోలేకపోయింది. కన్నీళ్లు కారుతూ రైతుతో మెల్లగా చెప్పింది, "నన్ను క్షమించండి, నేను చాలా బాధపడుతున్నాను." రైతు దయగా చూశాడు. "ఎందుకేడుస్తున్నావు నా మిత్రమా?" అని అడిగాడు. పగిలినకుండా వణుకుతున్న స్వరంతో చెప్పింది, "నేను పగిలిపోయాను. నాలో రంధ్రం ఉంది. రోజూ సగం నీరుపోతుంది. నా వల్ల మీ కష్టం వృధా అవుతోంది. అయినా మీరు నన్నెప్పుడూ మందలించరు. నాకు చాలా సిగ్గుగా ఉంది. దయచేసి నన్ను క్షమించండి." రైతు చిరునవ్వుతో ఇలా అన్నాడు, "అదేనా నీ బాధ? ఆందోళన పడకు. రేపు నీకు ఒక విషయం చూపిస్తాను. అది చూసిన తర్వాత నువ్వు మళ్ళీ ఎప్పుడూ నిన్ను పనికిరానివాడిగా భావించవు." తరువాతి రోజు రైతు మామూలుగానే 2 కుండలను తీసుకుని బావికి వెళ్ళాడు. తిరిగి వస్తూ పగిలిన కుండతో ఇలా అన్నాడు, "ఈరోజు రోడ్డు పక్కను జాగ్రత్తగా చూడు." పగిలిన కుండ కిందకి చూసింది. అది చూసి ఆశ్చర్యపోయింది. ఆ దారి పక్కన ఎరుపు, పసుపు, గులాబీ రంగుల్లో అందమైన పూలు పూసి ఊగుతున్నాయి. చల్లని గాలి వీస్తూ ఆ పూలు ఎంతో అందంగా కనిపించాయి. చాలా రోజుల తర్వాత పగిలిన కుండ తన బాధను మరిచి ఆ అందాన్ని చూసి కొంచెం ఆనందంగా అనిపించుకుంది. కాని ఇంటికి చేరాక మళ్లీ తన కుండలో సగం నీరు లేనట్టు చూసింది. దాని హృదయం మళ్లీ దిగులుపడింది. మెల్లగా ఇలా చెప్పింది, "ఆ పూలు చూసినా సరే నేనింకా విఫలమే. మీకు పూర్తిగా నీరు తీసుకురాలేకపోయాను." రైతు కుండలను కిందపెట్టి నవ్వుతూ ఇలా అన్నాడు, "లేదు నా చిన్నమిత్రమా, నువ్వింకా అర్థం చేసుకోలేదు. నీకు ఒక విషయం గమనించలేదా? ఆ పూలు నీవైపే ఉన్నాయి, ఇంకో కుండవైపే లేవు." పగిలిన కుండ ఆశ్చర్యంగా అడిగింది, "ఎందుకు? అవి నావైపే ఎందుకున్నాయి?" రైతు చిరునవ్వుతో చెప్పాడు, "నీ పగులు నాకు మొదటినుంచే తెలుసు. అందుకే కొన్ని నెలల క్రితం నీవైపు దారి పక్కన పూల విత్తనాలు నాటాను. మనమూ నీళ్లు తెచ్చుకుంటూ వచ్చేటప్పుడు నీవల్ల పడిన నీరు ఆ విత్తనాలకు నీరుగా మారింది. నువ్వు తెలియకుండానే ఆ పూలను పెంచావు. ఈ అందమైన దారి మొత్తం నీవల్లే." అప్పుడు పగిలిన కుండ కన్నీళ్లు బాధ కన్నీళ్లనుంచి ఆనంద కన్నీళ్లుగా మారాయి. మొదటిసారిగా తనను తాను ప్రత్యేకంగా భావించింది. రైతు ప్రేమగా చూసి ఇలా అన్నాడు, "నీ బలహీనతే నిన్ను పనికిరానివాడిని చేస్తుందని నువ్వనుకున్నావు. కాని అదే బలహీనత అందం, ఆనందం తీసుకొచ్చింది. నువ్వు ఎవ్వరికంటే తక్కువ కాదు. నువ్వు నీలా ఉండటంలోనే పరిపూర్ణం." మిత్రులారా, ఈ ప్రపంచంలో ఎవ్వరూ పూర్తిగా పరిపూర్ణులు కారు. మనందరికీ లోపాలుంటాయి, పగుళ్ళు ఉంటాయి. కాని మనం బలహీనతలుగా భావించేవాటే కొన్నిసార్లు మన బలాలుగా మారతాయి. మన దృష్టిని మార్చుకుంటే చాలు. పగిలిన కుండలాగే మన లోపాలు కూడా ఏదో అందమైన దాన్ని సృష్టించగలవు.